బ్యాక్ టు అవర్ ఛానల్. మామిడి పూత అయితే బాగా పూసిందండి. ఇక్కడైతే మాకు ఫుల్గా క్లైమేట్ అయితే మబ్బుగా ఉంది. కాసేపు మబ్బు, కాసేపు లైట్గా ఎండ, లైట్గా తుపరు. పెద్ద వర్షం అయితే ఏమి రావట్లేదు, కానీ ఇలా చల్లగా ఉంటుంది వాతావరణం. ఇక్కడైతే నేను మా పెరట్లో ఉన్న గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్తున్నాను, గోరింటాకు కోసుకుందామని. మా ఆయనగారు మొన్న దళ్ళు కట్టారు కదా, గోరింటాకు మొక్క అంతా అక్కడక్కడ ఒక రొబ్బ నరికేసారు. లేకపోతే ఇంకా ఫుల్గా గోరింటాకు అనేది ఉండేది చెట్టుని. నేను చూసి, ఎందుకు నరికేసావు రొబ్బలన్నీ అంటే, చాలా ఆకుంది కదా, ఏం చేసుకుంటావు అంతానే అంటున్నాడు. ఏం చేసుకుంటాం అంటే, పండగ వస్తుంది కదా, కాళ్ళకి చేతులకి గట్ట పెట్టుకుంటాం కదా అంటే, 2 రొబ్బలు ఉంచేలే అన్నారు. సరేలే అని 2 రొబ్బలు గోరింటాకు కోసుకొని మిక్సీ పట్టాను. ఇంతకీ కాళ్ళకి చేతులకి పెట్టుకోవడానికి కాదు. ఈ రోజుతో అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్గా అయిపోయినాయండి. పిండి వంటలు అంటే ఏం చేయలేదు. చిన్న గారెలు, చికెను ఇవన్నీ ఎలాగ కామన్ అనుకో, ఎలాగ ఉంటాయి పకోడీ అని. పెద్దగా పిండి వంటలు, బూందీ అని, అరిసెలని, పాకుండలని ఏమీ వండల. పండగ వెళ్ళాక వండితే పిల్లలకి ఏ జంతువులైనా వండుతాను అంతే. తినే పిల్లలు కూడా కాదు, ఎందుకు వండుకుంటాం అయినా అని. చెప్పాను కదా, పరిస్థితులు కూడా బాగాలేదని. ఇక్కడైతే గోరింటాకు కొంచెం పెరిగేసి మిక్సీ పట్టానండి. తలకి పెట్టుకుందామని ఇంతకీ, అంతకంటే ఏం కాదు. ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయినాయి. తలకి పెట్టుకుందాం, అక్కడక్కడనే బయట హెయిర్ వస్తుంది నాకు. తలకి పెట్టుకుంటే ముందు ఇలా పెట్టాను, కానీ ఒంటి మీద, బట్టల మీద ఒలిగిపోతుంది అనేసి మళ్ళీ బయట కూర్చొని గోరింటాకు అంతా తలకి పెట్టుకున్నాను. టవల్ ఒకటి వేసుకుని భుజం మీద వేసుకుని సాయంత్రం దాకా ఈ గోరింటాకుతో ఇలాగే ఉన్నాను. సాయంత్రం నీళ్ళు కాసుకుని స్నానం చేశాను. అప్పటి వరకు ఇంకా గోరింటాకు అలాగే పెట్టుకున్నా, ఎందుకంటే పండాలి కదా. మా పెరట్లోనే ఉంది గోరింటాకు చెట్టు. గోరింటాకు అయితే పెట్టుకున్నానండి, భయపడకండి. ఇక్కడైతే కర్రీ విషయానికి వస్తే ఆనపకాయ దప్పడం పెట్టాను. ఆనపకాయ దప్పడం పెట్టానండి. అలాగే ఇందులోకి కాంబినేషన్ నంచుకోవడానికి వేడిగా ఆమ్లెట్ వేసాను అందరికీ. అలాగే మన వీడియో పూర్తిగా చూసి చిన్న లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి.